హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే ఉండి ఓరియో బిస్కెట్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఓరియో కేక్ చేయడానికి 3 ఓరియో ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. వాటిని పీసెస్గా చేసి మిక్స్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది. నెక్స్ట్ మనము కడాయి ప్రీహీట్ చేద్దాము. కడాయిలో సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి. ఈ సాల్ట్ చాలా టైమ్స్ యూజ్ చేశాను, అందుకే కలర్ చేంజ్ ఉంది. అంతలోపు మనం పక్కన పెట్టుకున్న పొడిలో కప్ మిల్క్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపాలి. అంతా ఒకేసారి మిల్క్ యాడ్ చేస్తే బ్యాటర్ లూజ్గా వచ్చే ఛాన్సెస్ ఉంది, సో చూసి కలపాలి. ఇలా చేయడానికి 4 to 6 మినిట్స్ వరకు టైం పడుతుంది. చూసారుగా ఎలా అయిందో, నేను తగినన్ని మిల్క్ యాడ్ చేశాను కాబట్టి బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఎలా స్మూత్గా జారుతుందో, ఇలా వస్తే బ్యాటర్ పర్ఫెక్ట్గా అయినట్లు. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. ఇందులో ఈ బ్యాటర్లో మిక్స్ చేసేసి మనము ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవడం వల్ల కేక్ అనేది స్పాయిల్ అవ్వకుండా వస్తుంది. చూసారు కదా, ఒకవేళ కేక్ మనకు గట్టిగా అనిపిస్తే కొన్ని మిల్క్ చేసుకొని స్మూత్గా బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇది పర్ఫెక్ట్ బ్యాటర్ అండి. నెక్స్ట్ కేక్ టిన్ తీసుకొని మెత్త బటర్ పేపర్ ఉంటే దానికి బటర్ అప్లై చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా బటర్ని మొత్తం గిన్నెకి రుద్దేసి మైదా పిండి లేదా గోధుమ పిండితో ఇలా చల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల అనేది కేక్ అడుగంటకుండా ఈజీగా వస్తుంది. చూడండి ఇలా, ఓకేనా. దీంట్లో మనం రెడీగా పెట్టుకున్న బ్యాటర్ని వేయాలి. చూసారు కదా బ్యాటర్ ఎంత నీట్గా కిందికి జారుతుందో, ఇలా ఉంటే పర్ఫెక్ట్ బ్యాటర్ అండి. దీన్ని మనము ఒక 3 times ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఉన్న బబుల్స్ ఏమున్నా వెళ్ళిపోతాయండి. సో కేక్ అనేది హోల్గా రాకుండా ఉంటుంది. ఈ బ్యాటర్ని మనము ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ బ్యాటర్ని మనం అందులో నీట్గా ప్లేస్ చేసుకోవాలి. చూడండి ఇలా, చూసారు కదా. నెక్స్ట్ దీన్ని మనం ఒక మూత తీసుకొని దీన్ని నీట్గా కవర్ చేసేసుకోవాలి. ఎయిర్ అనేది బయటికి వెళ్ళకుండా కవర్ చేయాలి. నెక్స్ట్ మనము ఫ్లేమ్ని 1 minute వరకు హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఆ తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసేయాలి. ఈ లో ఫ్లేమ్లో 40 minutes వరకు కుక్ చేయాలి. 40 minutes తర్వాత కేక్ రెడీ అయిందో తెలుసుకోవాలంటే మనము ఒక స్పూన్ లేదా నైఫ్ తోటి ఇలా కుచ్చి చూస్తే స్పూన్ నీట్గా వచ్చేసిందంటే కేక్ రెడీ అయినట్లు. దానికి ఏమైనా అంటుకుంటూ ఉంటే ఇంకొక 2 to 3 minutes వరకు మనము కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, నేను 40 minutes వరకు కుక్ చేశాను. కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. దీన్ని 40 minutes కరెక్ట్ కుక్ చేసుకుంటే ఇలా మనకు స్పాంజీ కేక్ రెడీ అవుతుంది. దీన్ని మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ దానిపైన మనం ఒక టిష్యూ వేసి ప్లేట్ తోటి ఫ్లిప్ చేసుకొని 3 times అలా ట్యాప్ చేసుకుంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇది ఎంత నీట్గా కుక్ అయిందో, ఇలాంటి మాడిపోకుండా ఇలా ఈ విధంగా చెడిపోకుండా. చూసారు కదా ఇలా. దీన్ని మనము 2 layers కట్ చేసుకోవాలి. దీనిపైన నేను చాక్లెట్ సిరప్లో 2 to 3 spoons ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇలా అప్లై చేసుకోవడం వల్ల కేక్ కలర్ అనేది కూలింగ్ వచ్చేస్తుంది. ఎక్కువ అప్లై చేస్తే అది మెత్తబడిపోతుందండి, చూసి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనము క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి డార్క్ చాక్లెట్ అయినా అమూల్ ఫ్రెష్ క్రీమ్, ఇది 250 ml అండి. దీన్ని మనము బౌల్లో పోయాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. నెక్స్ట్ మనము పీసెస్గా చేసుకోవాలి చాక్లెట్ని. తర్వాత మనము ఈ క్రీమ్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ఇట్లా ఎక్కువగా మరిగించవద్దు, మనకు ఇలా బబుల్స్ లాగా వేడైతే చాలు. ఎక్కువగా మరిగిస్తే క్రీమ్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. దీన్ని ఇలా చాక్లెట్ పీసెస్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 1 minute వరకు మనము దాన్ని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకొని చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు మనము కలుపుకోవాలి. ఇలా చేయడానికి కనీసము 3 to 5 minutes వరకు టైం పడుతుంది. చూసారు కదా ఎంత నీట్గా మెల్ట్ అయిపోయిందో చాక్లెట్. చూడండి, ఒకవేళ దీంట్లో ఉండలు కానీ మనకి ఏమైనా అనిపించినట్లయితే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసి దాంతో డబుల్ బాయిలర్ పెట్టి మనము మెల్ట్ చేసుకోవచ్చు. ఈజీగా కరిగిపోతుంది, నీట్గా వచ్చేసింది. ఈ క్రీమ్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. 2 to 3 hours వరకు రూమ్ టెంపరేచర్ మీద పెట్టేసి కేక్ మీద మీకు నచ్చినట్లు గార్నిష్ చేయొచ్చు.